సార్ మొబైల్ బాబు నా ఫోను దొరికింది. రోజు మొబైల్ రికవరీ డ్రైవ్ థర్డ్ ఫేజ్లో దాదాపు 400 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేసి మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిస్సా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ సిఈఐఆర్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ సిఈఐఆర్లో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక ఐఎంఈ ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ, అంటే రిలయన్స్ మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, సెల్వన్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఐఎంఈ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఇంకెవరైనా వేరే వ్యక్తి ఇంకొక సిమ్ వేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లేస్తో సహా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా పోయి మనం, అంటే బ్లాక్ అయిపోతుంది, అందరూ బ్లాక్ చేస్తారు ఆ మొబైల్ ఫోన్ని, అందరూ బ్లాక్ చేస్తారు. అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ కార్డు వేసినా అది అలర్ట్ ఎస్హెచ్ఓకి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం పంపించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే చాలా అద్భుతమైన అప్లికేషన్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. అంటే ఎవరు ఏ ఫోన్, జియోనా, ఎయిర్టెల్ అలా కాకుండా అందరూ దేశంలో ఉన్న అన్ని ప్రొవైడర్స్ కూడా ఈ మెసేజ్ పోతుంది కాబట్టి, అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా దాంట్లో ఏ ఫోన్ వేరే సిమ్ కార్డు ఏదేసినా కూడా మనకు తెలిసిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, ఆ ఫోనే బ్లాక్ అయిపోతుంది. సో దాన్ని ఉపయోగించుకొని కొన్ని ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. కొన్ని చాట్ బాట్ అనే ఒక పోర్టల్ ఉంది, దాని ద్వారా కూడా కొన్ని దొంగలించిన మొబైల్ ఫోన్స్ రికవర్ చేస్తూ, ఈరోజు మీరు గమనిస్తే అది ఇస్తారా, ఒకటి మాప్ కవర్. సో ఈ కవర్ తయారు చేయడం అంటే ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, తీసుకోవాలా అనే విషయం మీద మీకు అందరికీ తెలుసు. మనం సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్, సో దాని మీద విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. సో వాస్తవానికి ఒక 20-25 డేస్ క్రితం మనం ఈ సైబర్ సిటిజన్ అప్లికేషన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. గౌరవ హోంశాఖ మార్చిలు వారు ఇనాగరేట్ చేయడం జరిగింది. తర్వాత వరదలు రావడం వల్ల కొంత కుంటుపడిన ఎవ్రీడే సైబర్ సిటిజన్స్, అంటే సైబర్ నేరాల మీద ఒక అవగాహన కల్పించేలాగా ఏదైతే అప్లికేషన్ ఉందో దాని ద్వారా ఈ రోజు వరకు దాదాపు 18,000 మందిని సైబర్ సిటిజన్స్గా తయారు చేయడం జరిగింది. సో ఈరోజు అంటే ఏ సందర్భం వచ్చినా, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక పండగ కావచ్చు, లేదంటే ఒక సమూహం కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా ఈ సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ముందుకు పోతుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో, అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ టార్గెట్లో మనము ఆల్మోస్ట్ 3-4 lakh మెంబర్స్ని, విజయవాడ పౌరుల్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేసే బృహత్కరమైన కార్యాచరణ చేపట్టి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఇందులో కూడా మనకు మీరు చూస్తే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్లోంచి ఆ సైబర్ సిటిజన్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్లో ఒకసారి మీరు రిజిస్టర్ అయితే ఎటువంటి నేరాలు, దాదాపు 16 రకాల నేరాలు
డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఎలాగ మనం మోసపోతున్నాం అనేది ఒక సిమ్యులేటెడ్ అప్లికేషన్స్ దాంట్లో పెట్టడం జరిగింది. సో అది ఈరోజు మీరందరూ కూడా 400 మంది ఎవరైతే ఫోన్స్ తీసుకుపోవడానికి వచ్చారో మీరు కూడా ఈ సైబర్ సిటిజన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో కొంత సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవడాన్ని నేను భావిస్తున్నాను. అదేవిధంగా 1930 డైల్ 1930 అని ఉంది. ఈ 1930 మీద కూడా మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నేను మోసపోతాను, ఒక సైబర్ ఫ్రాస్టర్ నాకు ఫోన్ చేసి ఏదో చెప్తాడు, ఒక డిజిటల్ అరెస్ట్ అంటే మీరు మనీ లెండింగ్లో ఉన్నారనో, లేదంటే మనీ లాండరింగ్ చేస్తున్నారనో, మనీ లాండరింగ్లో మీరు అక్యూజ్డ్ అయిపోయారు, నేను ఏదో ఢిల్లీ నుంచి సిబిఐ ఆఫీస్ ఫోన్ చేస్తున్నాను, మీరు రేపు అరెస్ట్ వారెంట్తో మా టీం వస్తుంది, మీరు ఉండండి అనేదో ఒక చిన్న కథ చెప్పి నేను అపోహకు, అభద్రతా భావానికి పాల్పడినప్పుడు నా దగ్గర నుంచి కొంత డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అటువంటిది పోలీస్ శాఖ తెలియజేయండి. లేదంటే 1930 కానీ మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా, అంటే ఉదాహరణకి ఈ మధ్యన ఒక ప్రముఖమైన వ్యక్తి 1,17,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. మన జిల్లా కాదు, వేరే జిల్లా. 1,17,00,000 రూపాయలు. సో 1,17,00,000 రూపాయలు ఆ ఫ్రాస్టర్ మోసం చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఎందుకో ఆయనకి అరే నేను తప్పు చేశానా అనేసి డౌట్ వచ్చింది. నన్ను ఏమన్నా వీడు మోసం చేస్తున్నాడని డౌట్ వచ్చి ఇమీడియట్గా పోలీస్ శాఖకు చెప్పారు. 1930లో ఎంటర్ పెట్టారు. 1930 ఇందాక సిఏఆర్లో నేను ఏం చెప్పినట్టు అట్నే 1930లో మీరు ఎంటర్ పెడితే ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోతుంది. ఆ బ్యాంక్ అకౌంటే కాకుండా ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి నెక్స్ట్ వెళ్ళే అకౌంట్స్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయితే మనకి ఈజీగా రికవర్ అవుతుంది. సో ప్రజలు 1930 గురించి కూడా విస్తృతంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన పౌరులు కూడా మీరు 1930 గురించి తెలుసుకుంటూ, మీరు ఈ యొక్క అప్లికేషన్ సైబర్ సిటిజన్స్ గురించి తెలుసుకుంటూ మీరు కొంత అవగాహన పెంపొందించుకుంటే చాలా సంతోషం. మీరు వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్పి మీరు ఈ సైబర్ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసే, ఎందుకంటే పెద్ద బ్రహ్మ విజయం కాదు, మీరు ఇప్పుడు చూస్తుంటారు. సో మనం ఏం చిన్న చిన్న మెలకువలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం సైబర్ క్రైమ్ బారిన పడకుండా మనము ముందుకు వెళ్ళొచ్చు. అందుకే బిఏ సైబర్ సిటిజన్ అనే ఒక దీంతో మనము ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుకు పోతున్నాం. ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా కూడా ఉత్సవాలకు వచ్చే దాదాపు 10-12 లక్షల మంది భక్తులకు కూడా వాళ్ళను కూడా మనం ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని చర్యలు చేపడుతూ ముందుకు పోవాలనేసి అనుకుంటున్నాం. సో ఇదేమైనప్పటికీ ఈరోజు ఇంత భారీ ఎత్తున మొబైల్ ఫోన్స్ 3వ విడతలో రికవర్ చేసి మీకు అందరికీ, ఎందుకంటే ఈ కాలంలో మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మొబైల్ ఫోన్లో మన జీవితం అంతా మొబైల్ ఫోన్లోనే ఉంటుంది. సో మన మెమరీస్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, మన పేమెంట్ గేట్వేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా ఈ ఫోన్తో మన లైఫ్ అనేది అనుసంధానం చేయబడింది కాబట్టి సో ఈ ఫోన్స్ రికవరీ అనేది డెఫినెట్లీ ఇది కొంత సాంత్వన కలుగజేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి, అదేవిధంగా కొంత సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద మీరు కొంత ఈ డౌన్లోడ్ చేసుకొని మాకు సహకరించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.